భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఉపాసన ఫలితంగా గవ్వ ప్రశ్నని క్రోడీకరించుకుని గోచార ఫలితాలని సమన్వయం చేసుకుంటూ ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాన్ని మీ ముందు ఉంచబోతున్నాం. ప్రధానంగా 5వ తారీఖు మే మాసం 2025 నుండి 11 మే 2025 వరకు ఉన్నటువంటి గ్రహ సంచార స్థితి. ప్రధానంగా మేషంలో రవి, వృషభంలో దేవగురు అయినటువంటి బృహస్పతి, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, మీనంలో బుధుడు, శుక్రుడు, శని, రాహు, మళ్ళీ బుధుడు మేషంలో కూడా వెడుతుంటాడు. ఇది ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి ఈ వారం యొక్క గ్రహ సంచార స్థితి. ఈ గోచారవశాత్తు గ్రహాల యొక్క కదలికలు, ప్రత్యేకించి ఈ వారంలో బుధుడు, మళ్ళీ వచ్చే వారంలో ప్రధానమైనటువంటి దేవగురు యొక్క బృహస్పతి, వీరిద్దరి యొక్క గోచార సంబంధమైనటువంటి పరిస్థితులు దేశ కాలమాన పరిస్థితులే కాదు, ద్వాదశ రాశుల మీద ప్రధానమైనటువంటి ప్రభావాన్ని చూపెట్టబోతున్నాయి. కొన్ని రాశులకేమో విశేషవంతమైనటువంటి గురుబలం రాబోతుంది. మరికొన్ని రాశుల బలహీనమవుతున్నటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ సందర్భంలో ద్వాదశ రాశుల యొక్క రాశిఫలం ఏ విధంగా ఉంది, ఏ ఏ పరిహారాలని పాటించాలన్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం కూడా 7.5 సంవత్సరాల ఏలినాటి శని ఫలితం సంపూర్ణమైన, అనుకున్నవి జరగట్లేదనో ఆందోళన పడుతున్నటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉంటాం. శని సంబంధమైన తీక్షణమైనటువంటి పరిస్థితులు తొలగిపోయాయి, యోగదాయకమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి అనుకున్నటువంటి సందర్భంలో తెలియని ఆర్థిక ఇబ్బందులు, తీవ్రమైనటువంటి సర్దుబాట్లు, ధనం సమయానికి చేతికి అందనటువంటి పరిస్థితి వల్ల కొంత ఆందోళన పడేటువంటి అవకాశం ఉంది. కానీ కుటుంబానికి సంబంధించిన పెద్దలు అవ్వచ్చు, మీ కుటుంబానికి సంబంధించిన సహచరుడు అవ్వచ్చు, ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి వల్ల మీ యొక్క సమస్యపోతుంది. ఆర్థికంగా విశేషవంతమైనటువంటి ధనాన్ని మీరు పొందుతారు. అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు వచ్చేటువంటి కాలంగా ఈ కాలాన్ని మనం చెప్పచ్చు. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అనారోగ్యాన్ని తక్కువగా అంచనా వేయటమో, ఆర్థికపరమైనటువంటి ప్రణాళికాబద్ధంగా లేకపోవటం, ఆ సరైనటువంటి సమయానికి డబ్బు చేతికి అందక తీవ్రమైనటువంటి ఆందోళన కలిగి ఏం చేయాలో అర్థం కాక, ఏమవుతుందో తెలియక సంఘర్షణాపూరితమైనటువంటి వాతావరణంలో ఉండేటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా విడదీయరాని చిక్కుముడులు వచ్చినా, తీవ్రమైనటువంటి ఆందోళన కలుగుతూ ఉన్న మీ కుటుంబానికి మూలమై ఉన్నటువంటి వ్యక్తులు లేదా మీ పూర్వీకులు వారు నివసించినటువంటి గ్రామానికి వెళ్ళి రావటం, వారి కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ యోగక్షేమాలని తెలుసుకోవటం, ఒకవేళ గతించిపోయినటువంటి తల్లిదండ్రులు లేదా వారి పూర్వీకులు ఉన్నట్టయితే అటువంటి గతించిపోయినటువంటి వ్యక్తులు వాళ్ళకు సంబంధించినటువంటి పూజాది క్రతువులో పాల్గొని వచ్చినా, విశేషించి వాళ్ళను స్మరణ చేసిన మీ జాతకంలోని సమస్తమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఆర్థిక నష్టాలు తొలగిపోవటమే కాదు, ఆరోగ్యపరమైన అంశాలు కూడా సానుకూలవంతమవుతాయి. సంతానం భవిష్యత్తు కూడా ఆనందదాయకమైనటువంటి జీవన విధానంలో ఉండేటువంటి అవకాశం తప్పనిసరిగా కనపడుతుందనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. మరిన్ని
సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి గాను మహాకాల వీరవృక్షను మెళ్ళో ధరింపచేసుకోండి. మీకు సమీప ప్రాంగణంలో ఎక్కడైనా హనుమంతుల వారు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణం ఉన్నట్టయితే స్వామివారికి విశేషించినటువంటి నాగవల్లి దళాలు తమలపాకులను గనక స్వామివారికి నివేదన చేస్తే అనుకూలవంతమవుతుంది. తమలపాకుల మాల కట్టించిన, తమలపాకులతో పూజాది క్రతువును చేసిన యోగదాయకమైనటువంటి మార్పుల్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది. For more videos like this, subscribe Big TV channel.